నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 ఏప్రిల్ మాసం 17వ తేదీ శుక్రవారం నాడి దిన ఫలితాలు, రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈరోజు ఈ నేటి రాశి ఫలితాలలో చంద్రుడు ఈరోజు మీనరాశిలో రేవతి నక్షత్రం 3-4 పాదాలు మరియు అలాగే మేషరాశిలో అశ్విని నక్షత్రం 1-2-3 పాదంలోకి ఎంటర్ అవుతాం జరుగుతుంది ఈరోజు. అయితే రేవతి నక్షత్ర అధిపతి బుధుడు మీనరాశిలోని సంచారం చేస్తున్నాడు. అశ్విని నక్షత్ర అధిపతి కేతువు సింహరాశిలో ఎట్ ప్రజెంట్ సంచారం చేస్తున్నాడు. ఇది చంద్ర ఆధారిత గ్రహస్థితులు. ఇక మిగతా గ్రహాలు అంటే మిథునంలో గురువు, కుంభంలో రాహువు, ఇక మేషంలో శుక్రుడు, మీనంలో శని, బుధ, కుజ, ఇది ఇతర గ్రహాల సంచారాలు. అయితే ఈరోజు అమావాస్య, ఈ శుక్రవారం అమావాస్య 17 ఏప్రిల్ 2026. పంచాంగ వివరాలు: వైశాఖ మాసం కృష్ణపక్షం, తిథి అమావాస్య సాయంత్రం 5:21 వరకు ఉంటుంది. ఆ తర్వాత శుక్లపక్ష పాడ్యమి ప్రారంభం అవుతుంది. రేవతి నక్షత్రం మధ్యాహ్నం 12:02 వరకు ఉండి ఆ తర్వాత అశ్విని నక్షత్రం ప్రారంభం అవుతుంది. ఇక ఈరోజు పితృకార్యాలకు, దాన ధర్మాలకు అత్యంత శుభప్రదమైన రోజుగా సూచించటం జరుగుతుంది. ఇది ఈ పంచాంగ వివరాలు. ఈరోజు అమావాస్యకి శుక్రవారం నాటి ఇది. మిగతా 12 రాశుల వారికి గ్రహస్థితులను బట్టి చంద్ర ఆధారిత ఫలితాలు 12 రాశుల వారికి కూడా చూద్దాము. వాటికి సూచనలు కూడా ఇవ్వబడుతున్నాయి. వాటి సూచనలు, పరిహార మార్గాలు కూడా ఇందులో చర్చించుకుందాం. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. మేషరాశి వారికి 12-1 రాశుల మీదుగా చంద్ర సంచారం. అయితే పనుల్లో విజయం అయితే ఉంటుంది. ఆర్థిక నిర్ణయాలలో కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం తీసుకోవాలి. ఇవాళ భవిష్యత్తు ప్రణాళికలకైతే ఇది మంచి సమయంగానే ఉంది అనేది సూచించవచ్చు. ఇది 2 రాశుల మీదుగా, 12వ రాశుల మీదుగా, 1వ రాశి మీదుగా కూడా చంద్ర సంచారం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలు ఉంటాయి. వృషభ రాశి వారికి 11-12 రాశుల మీదుగా చంద్ర సంచారం కాబట్టి వృత్తి వ్యాపారాలలో మార్పులు కనిపిస్తాయి. పాత బాకీలు అయితే వసూలు అవడానికి అవకాశం ఉంది. ఎవరైనా పాత బాకీలు వసూలు చేసుకోవాలంటే ఈరోజు అనుకూలంగా ఉంది. అమావాస్య తర్వాత పెద్ద ఆశ్చర్యం ఎదురయ్యే అవకాశం కూడా లేకపోలేదు వృషభ రాశి వారికి అనేది తెలుస్తుంది. ఇక మిథున రాశి వారికి 10-11 రాశుల మీదుగా చంద్ర సంచారం. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. మంచిగా కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఈ విధమైన మంచి ఉద్యోగస్తులకి అనుకూలతలు ఉన్నాయి. శివుడిని ఆరాధించడం మంచిది ఈరోజు మిథున రాశి వారు ఎక్కువగా. ఇక తదుపరి కర్కాటక రాశిని అనుసరించి 9-10 రాశుల మీదుగా చంద్ర సంచారం. పనుల్లో ఆటంకాలు కొద్దిపాటి ఎదురు కావచ్చు ఈరోజు అనేది సూచిస్తుంది. అనవసర కలహాలు, అప్పులకు దూరంగాను ఉండాలి అనేది సూచిస్తుంది. ఈరోజు అప్పులకు చేయకండి, అప్పులు తీసుకోకండి. కలహాలకి అవకాశం ఉంది కాబట్టి ఆచితూచి మాట్లాడండి. సింహరాశి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. అష్టమంలో, నవమంలో చంద్ర సంచారం జరుగుతుంది. వీరికి మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో విజయం సాధిస్తారు అనేది చెప్పచ్చు. పెద్దల ఆశీస్సులు అయితే ఈరోజు వీరికి లభిస్తాయి. ఇక కన్యారాశిని అనుసరించి 7-8 రాశుల మీదుగా చంద్ర సంచారం. చంద్రబలం మిశ్రమంగా. ఇక లక్ష్య సాధనకు ఎక్కువ శ్రమించాలి. ముఖ్యమైన నిర్ణయాల విషయంలో ఆలోచించి అడుగు వేయండి అనేది సూచించడం జరుగుతుంది. ఇక తులారాశి అనుకున్న పనులు పూర్తవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ధనలాభ సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు తులారాశి వారికి బాగుంది. తులారాశి వారికి 6-7 సంచారం కాబట్టి చంద్రబలం బాగానే ఉంటుంది. వృశ్చిక రాశి వారికి 5-6 రాశుల్లో
చంద్రుడి సంచారం. అయితే వీరికి పలుకుబడి పెరుగుతుంది. ఈరోజు ఆకస్మిక ధనలాభం లేదా గృహయోగం కూడా కలిగే అవకాశాలు కొంతమందికి ఉంటాయి. ఇవి గోచార అంచనాలు మాత్రమే. ఇక ధనుసు రాశిని అనుసరించి 4, 5 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పనులలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు గృహ సంబంధిత పనులలో అనేది కూడా సూచించడం జరుగుతుంది. కుటుంబంలో కూడా కొద్దిపాటి ఒడిదుడుకులు, అభిప్రాయ భేదాలకి కూడా కొద్దిపాటి అవకాశం ఉంటుంది. మకర రాశి, అదృష్టం కలిసి వస్తుంది. అధికారుల గుర్తింపు లభిస్తుంది. శాంతంగా వ్యవహరించడం వల్ల పనులు సులభం అవుతాయి ఈరోజు వీరికి అనేది సూచించటం జరుగుతుంది. ఇక కుంభరాశి వారికి 2, 3 రాశుల మీదుగా చంద్ర సంచారం కాబట్టి వీరికి నూతన ప్రయత్నాలు ఏమన్నా ఈరోజు మొదలు పెట్టుకుంటే ఫలితాలు వస్తాయి. పనులు మొదలు పెట్టుకోవచ్చు. ఆరోగ్యం పట్ల అయితే మాత్రం శ్రద్ధ వహించాల్సి ఉంటుంది కుంభరాశి వారికి ఈరోజు ముఖ్యంగా. మీనరాశిలోని చంద్ర సంచారం, తదుపరి 2వ రాశిలో చంద్ర సంచారం. ఈ కోరికలు అయితే నెరవేరుతాయి. ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకుని అభివృద్ధి చెందాలి అనేది కూడా వీరికి ఈరోజు వీరి కోరికలు ఉద్భవిస్తాయి అనేది చెప్పవచ్చు. ఇది 12 రాశుల వారికి చంద్ర ఆధారిత ఫలితాలు కేవలం. ఇక ఆరోగ్యాలు, ప్రమాద సూచనలు. అశ్విని నక్షత్రం అగ్నితత్వం కలిగింది కాబట్టి ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి. రోడ్డు ప్రమాదాల పట్ల జాగ్రత్త వహించాలి. ఇక అమావాస్య రోజు కొత్త పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. వ్యాపారాలలో ఫలితాలు మిశ్రమంగానే కనిపిస్తున్నాయి. ఇక ఉన్నత విద్య అభ్యసించే వారికి రేవతి నక్షత్రం ఏకాగ్రతను పెంచుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారు మాత్రం చాలా కష్టపడాల్సి ఉంటుంది ఈరోజు. కోర్టు కేసులు, వివాదాలకి దూరంగా ఉండండి ఈరోజు. కోర్టు వ్యవహారాల్లో చర్చల ద్వారా పరిష్కరించుకోవడమే ఉత్తమం. కోర్టులో అనుకూలంగా లేదు. తల్లిదండ్రుల ఆరోగ్యం అయితే గనక పితృదేవతలకు తర్పణం వదలటం వల్ల కుటుంబంలో శాంతి, ఆరోగ్యం లభిస్తాయి అనేది ఈరోజు సూచించడం జరుగుతుంది. అమావాస్య ఈరోజు కాబట్టి. ఇక పరిహారాలు అంటారా, పితృతర్పణం. అమావాస్య రోజున నదిలో స్నానం చేసి లేదా ఇంట్లో నీటిలో నల్ల నువ్వులు వేసుకుని స్నానం చేసి పితృదేవతలకు తర్పణం వదలాలి. దానం, పేదలకు అన్నదానం లేదా వస్త్రదానం చేయడం వల్ల పితృదోషాలు తొలగి శుభం కలుగుతుంది. మంత్రజపం. ఓం పితృభ్యో నమః లేదా మహామృత్యుంజయ మంత్రం జపించడం వల్ల అకాల మృత్యు భయం, అనారోగ్య సమస్యలు తొలగుతాయి. ఇక దీపారాధన. సాయంత్రం వేళ రావి చెట్టు కింద దీపం వెలిగించడం చాలా శుభప్రదం అనేది సూచించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అందరూ అన్నీ చేయలేకపోయినా ఎవరికి తగ్గ పరిహారం, ఎవరు చేసుకోతగ్గ పరిహారం వారికి చేసుకోవచ్చు. అన్నీ అందరూ చేయాలని కుదరాలని లేదు. చేయకపోవటం వల్ల ఇలాంటివి నష్టాలు జరుగుతాయి అనేది భ్రమలు కూడా అవసరం లేదు. ఎవరికి చేసుకోతగ్గ వీలుందో అవి మాత్రమే చేసుకుంటే కొంచెం మనశ్శాంతిగా, కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ఇది అనవసర విషయాలకి అనేది సూచించటం జరుగుతుంది. ఇది ఈ క్లుప్తంగా చెప్పటం జరిగింది. చంద్ర ఆధారిత ఫలితాలు ఈ రోజుకి. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.